ఎవ్రీవన్, వెల్కమ్ టు కలెక్టివ్ స్కిల్స్. ఈరోజు మనము అడ్వాన్స్ ఇటాలిక్ స్ట్రోక్స్ అండ్ లెటర్స్ ఎలా ఉంటాయో నేర్చుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో స్ట్రోక్స్ అండ్ లెటర్స్, బేసిక్ ఇటాలిక్ లెటర్స్ ఎలా ఉంటాయో నేర్చుకున్నాం కదా. ఈరోజు అడ్వాన్స్ ఇటాలిక్ లెటర్స్ని నేర్చుకుందాం. బేసిక్ ఇటాలిక్కి అండ్ అడ్వాన్స్ ఇటాలిక్కి ఓన్లీ మనకి స్మాల్ డిఫరెన్సే ఉంటుంది. ఏంటంటే అది కర్వ్స్ ఈజ్ డిఫరెంట్ అంతే. సో ఫస్ట్ మనము వీటిని పర్ఫెక్ట్ రాయడానికి బేసిక్ ఇటాలిక్ స్ట్రోక్స్ ఉన్నాయి కదా, అవి ప్రాక్టీస్ చేస్తూ ఇవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ స్ట్రోక్ సర్కిల్. ఆల్రెడీ మనం బేసిక్లో కూడా నేర్చుకున్నాం సర్కిల్స్. చూడండి, ఇలా ప్రాక్టీస్ చేయాలి ఈ డైరెక్షన్లో. అండ్ మనం రివర్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. చూడండి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్, 2 డైరెక్షన్స్లో సర్కిల్స్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, కర్వ్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే చూడండి, అప్పర్ జోన్ లెటర్స్కి ఇక్కడ లైన్స్ ఇంపార్టెంట్ కాదండి, ఓన్లీ కర్వ్స్ ఇంపార్టెంట్. చూడండి, ఈ డైరెక్షన్లో ఇలా రావాలి కర్వ్స్ అనేవి, జస్ట్ లైన్స్ ఇక్కడ సపోర్ట్ కోసం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పర్ జోన్ లెటర్స్ అంటే బి ఉందనుకోండి. చూడండి, బి ఇలా రాయాలి అంటే స్టార్టింగ్ కర్వ్ రావాలి. హెచ్ కానీ చూడండి ఇలా, ఎఫ్, దీంట్లో ఎఫ్లో మాత్రం మనకు అప్పర్ కర్వ్ వస్తుంది అండ్ లోవర్ కర్వ్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ లోవర్ జోన్ లెటర్స్ కర్వ్స్ ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, లైన్స్ అనేవి ఇలా ఉండాలి. ఇక్కడ కూడా లైన్స్ ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ కర్వ్సే ఇంపార్టెంట్. చూడండి, ఈ డైరెక్షన్లో అంటే పైనుండి కిందికి ఇలా, టాప్ టు బాటమ్ కర్వ్. ఓకే, లోవర్ జోన్ లెటర్స్ అంటే జనరల్గా పి. చూడండి, ఇక్కడ మనం కర్వ్ తీసుకుంటున్నాం కదా, ఈ కర్వే మనం లైన్స్లో జస్ట్ సపోర్ట్ కోసం లైన్స్ తీసుకుంటున్నాం. దీంట్లో ప్రాక్టీస్ చేయాలి. జే, చూడండి ఇలా మనం అప్పర్ కర్వ్ అండ్ లోవర్ కర్వ్ ఈ స్ట్రోక్స్తో ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా లెటర్స్ రాయడానికి ఉంటుంది. ఓకే, ఇప్పుడు లెటర్స్ ఎలా రాయాలో చూద్దాం.